నమస్కారం. డిఏఆర్ ఫోకస్ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రగతి. దేవరాలో కీలక పాత్ర అల్లరి నరేష్ ఏమన్నారంటే, దేవరా సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేష్ స్పందించారు. ఇంటర్నెట్ డెస్క్ తన కొత్త సినిమా ఆ ఒక్కటి అడక్కు ప్రచారంలో బిజీగా ఉన్నారు నటుడు అల్లరి నరేష్. ఈ మూవీ విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలు పంచుకుంటున్నారు ఆయన. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవరా సినిమా గురించి ప్రశ్న ఎదురవగా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేవరా సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం అల్లరి నరేష్ను ఎంపిక చేసేందుకు చిత్ర బృందం ఆసక్తి చూపించిందని వార్తలొచ్చాయి. దానికి మీరు నో చెప్పారా, ఇంకేమైనా కారణమా అని అడగ్గా, ఆ సినిమాలో ఛాన్స్ గురించి తనకే తెలియదన్నారు. అది రూమర్ అని, ఒకవేళ అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తానన్నారు. టాలీవుడ్ హీరోయిన్లందరితో కలిసి నటించేందుకు తాను సిద్ధమని చెప్పారు. మహేష్ బాబు, మహర్షి, నాగార్జున, నాసామిరంగాలో నరేష్కి రోల్స్ ప్లే చేసి అలరించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమే దేవరా. జాన్వీ కపూర్ హీరోయిన్, బాలీవుడ్ నటుడు నైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం సముద్ర తీర ప్రాంతంలో నేపథ్యంలో పూర్తిస్థాయి యాక్షన్తో 2 భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న విడుదల కానుంది. కొంతకాలం విరామం అనంతరం నరేష్ నటించిన హాస్య ప్రధానమైన చిత్రం ఆ ఒక్కటి అడక్కు. ఫరియా అబ్దుల్లా కథానాయిక. పెళ్లి ఇతివృత్తంగా మళ్ళీ అంకం తెరకెక్కించనున్న ఈ సినిమా మే 3న థియేటర్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అభిమానులకు నరేష్ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. తాను గతంలో నటించిన సుడిగాడు చిత్రానికి సీక్వెల్ రానుందని, ఇప్పటికే స్క్రిప్ట్ల పనులు మొదలయ్యాయని తెలిపారు. వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.